సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, సామాన్య కాలం 10వ ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ముందుగా స్పిరిచువల్ లెసన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ రీడింగ్, మొదటి పఠనము నుండి మనము నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు, విశ్వాస పాఠాలు ఏమిటో మనం తెలుసుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొదటి పట్టణం తెరవండి అందరూ. మొదటి పట్టణం ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. ఓకే, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ మ్యాన్, రైట్? గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ మ్యాన్. నూతన నిబంధనలో దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్తలో 3 జ్ఞానులు వచ్చి హేరోదును అడుగుతూ ఉన్నారు. ఏమని? యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? వేర్ ఈజ్ అవర్ గాడ్, వేర్ ఈజ్ అవర్ కింగ్? ఆది కాండములో దేవుడు నరుని వెతుకుతూ ఉంటే, నూతన నిబంధనలో మనిషి దేవుణ్ణి వెతుకుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నప్పుడు మనము కూడా ఆయన వెతుక్కుంటూ వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, సో వేర్ ఆర్ యు ఏడమ్, ఆదాము నీవెక్కడా, ఓయి నీవెక్కడా అని ప్రభు వెతుకుతూ వెళ్తున్నారు. 10వ వచనం, నెక్స్ట్ వచనం చదవండి. అంతట మానవుడు ఏమంటున్నాడు? తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. చూడండి, దేవుడు ప్రతిరోజు సాయంత్రం అయితే తన అడుగుల చప్పుడు అనగా ఆయన ఆదాము దగ్గరికి వచ్చేవారు, ఆదాముతో స్నేహం చేసేవాడు, ఆదాముతో మాట్లాడేవాడు. ఆదాము తన సమయాన్ని దేవునితో చక్కగా గడిపేవాడని అర్థమవుతూ ఉంది. ఓకే, నీ అడుగుల చప్పుడు వింటిని కనుక, తర్వాత నేను దిశములతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. భయపడ్డావా? నన్ను చూసి ఎప్పుడు భయపడలేదే. నన్ను చూసి నువ్వెందుకు భయపడ్డావు అంటే, నేను తినవద్దు అన్న చెట్టు పండును తిన్నావా? నీకు సిగ్గేస్తుందా? ఇంతకుముందు నీకు సిగ్గు కాలేదే నా ముందు అంటే, నేను వద్దు అన్న పనును నువ్వు చేసావా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 11వ వచనం చదువుదాం. నీవు మొండెములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నేను తినవలదు అని చెప్పిన పండును తింటివా ఏమి అని దేవుడు ప్రశ్నించెను. దేవుని యందు ప్రియులారా, ఇగో ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా ఈ సంఘటన కొన్ని 100 సార్లు 1000 సార్లు ఆలకించి ఉండవచ్చు. కానీ ఈ రోజున ఈ వాక్యము ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి ఆ సందేశం ఏమిటో జాగ్రత్తగా ఆలకిద్దాం. సో దేవుడు స్వరమునకు వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఆదాము ప్రవర్తించడం ఈ రోజున మనం చూస్తున్నాం. సో పాపము అనగానేమి? మన యొక్క సత్యోపదేశం నేర్పిస్తుంది. బుద్ధి వివరములు తెలిసిన వెనుక దేవుని ఆజ్ఞలను మనసొప్పి మీరుటయే పాపము. చెప్పండి చూద్దాం. బుద్ధి వివరం తెలిసిన వెనుక దేవుని ఆజ్ఞలను మనసొప్పి మీరుటయే పాపం, అంతే. దేవుని యందు ప్రియులారా, సో పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం, పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం. ఆదాము జీవితం వాజ్ ఎ హ్యాపీ లైఫ్. ఆదాము హ్యాపీగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎటువంటి రోగాలు లేవు, ఎటువంటి కలతలు లేవు, ఎటువంటి చింతలు లేవు, ఎటువంటి అప్పుల బాధలు లేవు, ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి గొడవలు లేవు. హాయిగా ఉన్న జీవితం ఆదాము జీవితం. దేవుని యందు ప్రియులారా, ప్రతిరోజు దేవుడు వస్తూ ఉండగా దేవునితో హాయిగా తన జీవితాన్ని గడిపేవాడు. బహుశా దేవునితో నడిచేవాడు, దేవునితో ఆడుకునేవాడు, దేవునితో తన జీవితాన్ని పంచుకునేవాడు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. దెన్ సడన్లీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఒక రోజున సమస్తము మారిపోయింది. అంత సంతోషకరమైన జీవితం, అంత ప్రశాంతకరమైన జీవితం, అంత ఆనందకరమైన జీవితం
ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఎందువల్ల దేవుని యందు ప్రియులారా? జస్ట్ బికాస్ ఆఫ్ సిన్, పాపము వలన. సిన్ చేంజెస్ ఎవ్రీథింగ్. పాపము సమస్తాన్ని మార్చేస్తుంది. సిన్ డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. పాపము సమస్తాన్ని కూడా నాశనం చేస్తుందంట దేవుని యందు ప్రియులారా. పాపము దేవునితో ఉన్న స్నేహాన్ని నాశనం చేసేసింది. పారిపోయి దాక్కున్నాడు. దేవునితో ఉన్న బంధాన్ని నాశనం చేసేసింది. దేవునితో ఉన్న ఆనందకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన జీవితాన్ని నాశనం చేసింది ఆదాముకి దేవుని యందు ప్రియులారా. పాపము అంటే ఇట్స్ ఏ రిబెలియన్ అగెయిన్స్ట్ గాడ్. ఫస్ట్ రిజెక్టింగ్ గాడ్, దేవుణ్ణి తిరస్కరించడమే. దేవుడు చెప్పింది ఒకటి, పాము చెప్పింది ఒకటి, సాతానుడు చెప్పిందే విన్నాడు కానీ దేవుడు చెప్పింది వినలేదు. సో వీఆర్ రిజెక్టింగ్ గాడ్. వీఆర్ రిజెక్టింగ్ గాడ్. సిన్ ఈజ్ ఈక్వల్ టు రిజెక్షన్ ఆఫ్ గాడ్. పాపము అనగా దేవుణ్ణి తిరస్కరించడం. అండ్ పాపము అనగా ఇట్స్ ఎ రిబెలియన్ అగెయిన్స్ట్ గాడ్, రివోల్ట్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని మీద తిరగబడమే పాపము. దేవుని మీద తిరుగుబాటే పాపము. ఇంకా చూస్తే పాపం అనగా ఇట్స్ ఏ వేజింగ్ వార్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని మీద యుద్ధము ప్రకటించడమే పాపము. దేవుని తిరస్కరించడం పాపం. పాపం అనగా దేవుని తిరస్కరించడం. పాపం అనగా దేవునిపై తిరుగుబాటు చేయడం. పాపం అనగా దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించడం. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. అది చాలా ప్రమాదకరం. నౌ లెట్ us ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్స్. మన జీవితాలను తొంగి చూసుకుందాం దేవుని యందు ప్రియులారా. జస్ట్ థింక్ ఆఫ్ ఎ మూమెంట్, ఎ టైమ్ దట్ యూ సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్. నీవు దేవునికి వ్యతిరేకముగా కట్టుకున్న పాపం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు కట్టుకున్న అనేక పాపాలలో కనీసం 1-2 పాపాలు గుర్తు చేసుకోండి. మీరు ఏమంటారు తెలుసా? నేను ఏ పాపం చేయలేదండి. ఓకే, అది మన సమస్య. దట్ ఇస్ అవర్ ప్రాబ్లం. మనము కట్టుకున్న పాపాలు మనకి పాపాలే అనిపించడం లేదు. ఎందుకంటే మన మనస్సాక్షులు చచ్చిపోయి ఉన్నాయి అక్కడ. పాప భీతి ఇసుమంత కూడా లేకుండా ఉన్నాం మనం. అందుకే నువ్వు ఎంత పాపము చేసినా నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అంటున్నావు. కానీ దేవుని యందు ప్రియులారా, నీవు కట్టుకున్న పాపముల వలన యూ కెనాట్ ప్రే. చాలాసార్లు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే పాపము లోపల ఉన్నప్పుడంట ప్రార్థన చేయలేమంట. వీ కెనాట్ ప్రే. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ప్రేయర్ డ్రైవ్స్ అవే ద సిన్ ఆర్ సిన్ డ్రైవ్స్ అవే ద ప్రేయర్. పాపము ప్రార్థనను పారద్రోలుతుంది, లేదంటే ప్రార్థన పాపాన్ని పారద్రోలుతుంది. నీ జీవితంలో పాపము ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే పాపము ఉండలేదు. వాట్ ఈస్ డామినేటింగ్ యువర్ లైఫ్? ఈజ్ ఇట్ ప్రేయర్ ఆర్ ఈజ్ ఇట్ సిన్? ప్రార్థన, పాపమా? పాపము చేసినప్పుడు ప్రార్థించలేం. ఎందుకంటే పాపం వలన దేవునితో ఉన్న బంధం తెగిపోతుంది, దేవునితో ఉన్న స్నేహం తెగిపోతుంది. పాపం వలన దేవుని సన్నిధిలోనికి సంతోషంతో అడుగు పెట్టలేం. మనందరం అడుగు పెట్టాం. మీలో ఎంతమంది సంతోషంతో అడుగు పెట్టారు? ఆర్ డ్యూటీ అని అడుగు పెట్టారా? ఆదివారం తిరుసభ కట్టడా, తిరుసభ చట్టము, దివ్య పూజా బలికి వెళ్ళాలి అన్న డ్యూటీ అని అడుగు పెట్టారా? లేదా ప్రేమతో నా దేవుణ్ణి సందర్శించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవునిని ప్రార్థించాలి, అర్థించాలి, క్షమాపణ అడగాలి, నా దేవుని స్తుతించాలన్న ఉద్దేశంతో అడుగుపెట్టామా? హౌ మెనీ ఆఫ్ us ఎంటర్డ్ ద చర్చ్ విత్ జాయ్ఫుల్ హార్ట్స్? ఆనందంతో అడుగుపెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా ఇక్కడ? సంతోషంతో అడుగు పెట్టగలిగావా? లేదండి. అలా పెట్టలేకపోయినంటే దెర్ ఇస్ సిన్ డామినేటింగ్ యువర్ లైఫ్. దేవునితో బంధం తెగిపోతుంది. చూసుకో.
దేవునితో స్నేహం తెగిపోతుందో చూసుకో. హృదయములో ఆనందం కోల్పోతున్నావు చూసుకో. దేవుని యందు ప్రియులారా, కనుక ద మెసేజ్ ఇస్ దిస్: డు నాట్ సిన్ అండ్ డు నాట్ డిస్ట్రాయ్ ద వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. పాపము చేయకండి, పాపమునకు దూరంగా ఉండండి. దేవునితో ఉన్న బంధాన్ని, దేవునితో ఉన్న స్నేహాన్ని నాశనం చేసుకోకండి. ఎందుకంటే దేవునితో బంధం తెగిపోతే, దేవునితో స్నేహం తెగిపోతే, దట్ మేక్స్ అస్ రెస్ట్లెస్, పీస్లెస్, స్లీప్లెస్ అండ్ లైఫ్లెస్. సంతోషం అన్నది లేకుండా, ఆనందం అన్నది లేకుండా, నిద్ర అన్నది లేకుండా, జీవాన్నే అది తీసేస్తుంది, జీవితమే లేకుండా చేస్తుంది. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మొదటి ధ్యానాంశంలో మొదటి పట్టణం నుండి మనం ఏం నేర్చుకున్నామండి అంటే, పాపము అనగా తిరస్కరణ, దేవుణ్ణి తిరస్కరించడం. పాపం అనగా దేవునిపై తిరుగుబాటు. పాపం అనగా దేవునితో యుద్ధం చేయడం. సో నేను పాపము చేసినప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నానా? కనుక ఈ పాపం వలన నేను దేవునికి దూరం అవుతున్నానా? అయితే ఇక నుండి అటువంటి పాపమునకు దూరంగా ఉంటాను. మరలా నా దేవునితో నా అనుబంధాన్ని పెనవేసుకుంటాను, మరల్చుకుంటాను, మరలా నేను నిర్మించుకుంటాను నా దేవునితో నాకున్న బంధం అన్నటువంటి ఉద్దేశంతో మనము ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ప్రభుని సహాయాన్ని వేడుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఈజ్ దట్ క్లియర్? హలో, ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటి పట్టణం నుంచి రెండవ ధ్యానాంశం కూడా మనం ధ్యానం చేద్దాం. మళ్ళా మొదటి పట్టణం 3వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. 12-13 వచనాలు. నీవు నాకు తోడు చేసిన స్త్రీ, నీవు నాకు తోడే. ఏరా బాబు, ఎందుకురా చెట్టు పండు తిన్నావంటే ఆదాము చెబుతున్న సమాధానం చూడండి. నీవు నాకు తోడు చేసిన స్త్రీ తినమని నాకు ఆ పండుని ఇచ్చెను, తినమని నాకు ఆ పండుని ఇచ్చెను, నేను దానిని తింటిని, నేను దానిని తింటి. చూసారా, ఎవరిది తప్పు? తప్పు ఎవరిది? తిన్న ఆదాముది కాదంట. ఆడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఎందుకురా నాన్న తిన్నావంటే నీవు ఇచ్చిన అమ్మాయి ఆవిడ తినమన్నది నేను తిన్నాను. తప్పెవరిది ఇప్పుడు? అయితే నీది. నాకు భార్యని ఇచ్చినందుకు, లేదంటే ఆవిడది, ఆవిడ తినమని చెప్పినందుకు. మరి తిన్న నేనైతే తప్పు చేయలే. దేవుని యందు ప్రియులారా, చూద్దాం 13వ అధ్యాయం. దేవుడైన యావే ఏం చేశారంటే, పోనీ ఈ అమ్మాయి ఏమంటుందో చూద్దామని కొత్త పెళ్లి కూతురు అడుగుతున్నారు అన్నమాట. ఒరే బాబు, ఏమ్మా ఏం చేసావు? దేవుడైన యావే, చదవమ్మా. దానికి ఆమె, నీవు ఏమమ్మా ఈ పని చేసితివి అని అడిగితే, పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అని జవాబు. పాము ఆ పండును తినమని మోసపుచ్చినది అంటే అది కూడా ఏం చేద్దాం? నువ్వు సృష్టించిన పాము. ఓకే, నువ్వు సృష్టించిన పాము తినమని చెప్పింది. దేవుని యందు ప్రియులు, మళ్ళీ ఇక్కడ తప్పెవలది? ఇక్కడ పాపం ఎవరిది? నువ్వు పామును సృష్టించావు కనుక బహుశా నీదే. లేదు, నువ్వు తప్పు చేయలేదంటావా? అయితే పాముది. నాదైతే మాత్రం కాదు. దేవుని యందు అటు ఆదాము అదే, అటు ఏవమ్మ అదే. దేవుని యందు ప్రియులారా, బాధ్యతను నెట్టివేయడం, థ్రోయింగ్ ద పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సిన్. దేవుని యందు ప్రియులారా, వీ నీడ్ టు టేక్ ద పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ సిన్స్. మనము కట్టుకున్న పాపములకు మనము బాధ్యతను వహించాలి. మనము కట్టుకున్న పాపములను వాడి మీదో వీడి మీదో ఎవరి మీదో నెట్టెయ్యకూడదు, నెట్టెయ్యలేము, అది తప్పించుకోలేము. దేవుని యందు ప్రియులారా, వ్యక్తిగత బాధ్యతను విస్మరించడం మరొక ఘోర పాపం. మరి ఒకసారి మన జీవితాలకు తొంగి చూసుకుంటే, వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి అంటే, నేను అందాక చెప్పాను కదా, నేను ఎవరి మీద నెట్టడం లేదు కదా ఫాదర్ అని మీరు అంటే, మనది టోటలీ డిఫరెంట్ కేస్. ఏంటో తెలుసా? ఏమంటాం మనం? అసలు నేను పాపమే చేయలేదు, కనీసం ఆదాము ఎందుకురా తప్పు చేసావంటే ఆమె చెప్పింది అన్నాడు. నువ్వెందుకంటే పాము చెప్పింది అన్న. అక్కడ నువ్వు నేను ఉంటే, ఆ చెట్టు పండు తింటే తప్ప, తినకూడదా? ఎందుకు తినకూడదు? ఇది ఇంకా ఘోరం. ఆ కేసు డిఫరెంట్, మన కేసు ఇంకా ఘోరం. దేవుని యందు ప్రియులారా, నేను అసలు పాపమే చేయలేదు, నేను ఏ పాపం ఎరుగను,
నాలో ఏ పాపం లేదు. నువ్వు ఎంత దుర్భర జీవితం, దౌర్భాగ్య జీవితం నువ్వు జీవిస్తున్నా, ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా జీవిస్తున్నావంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీఆర్ టోటలీ డినేయింగ్ దట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ సిన్ఫుల్. ఈ ధోరణి ద మోస్ట్ డేంజరస్ యాటిట్యూడ్. ఇది మరింత ఘోరమైన పాపం, లేదంటే ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నీ పాపాలను నువ్వు గ్రహించకపోతే, నువ్వు గుర్తించకపోతే నువ్వు పశ్చాత్తాపడ అవసరం లేదు. పశ్చాత్తాపడకపోతే క్షమాపణ అడగలేవు, అంతే కదా. క్షమాపణ అడగకపోతే విముక్తి పొందలేవు. అది అలాగే ఉండిపోద్ది. నువ్వు కట్టుకున్న పాపాలన్నీ కొండలుగా, పర్వతాలుగా, కుప్పలు తిప్పలుగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఏమవుతుంది? తప్పించుకోగలవా? కెన్ యూ ఎస్కేప్? కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్? దేవుని తప్పించుకోగలవా? దేవుని యందు ప్రియులారా, లోకాంత్యమున కడరా తీర్పులో ఇవన్నీ గణించబడతాయి, ఇవన్నీ లెక్కించబడతాయి. ప్రతి వానికి వాని క్రియలను బట్టి తీర్పు విధించబడును. మర్చిపోకండి ఈ మాట, చెప్పండి అందరూ. ప్రతి వానికి వాని క్రియలను బట్టి తీర్పు విధించబడును. దేర్ ఈస్ జడ్జ్మెంట్. ద లాస్ట్ థింగ్స్ అంటారు ఎస్కటాలజీ, ఎస్కటాలజికల్ థింగ్స్ 4. దేవుని డెత్, మరణము. నెంబర్ 2 జడ్జ్మెంట్, తీర్పు. నెంబర్ 3 హెవెన్. నెంబర్ 4 3 or 4 హెల్. ఓకే, మరణము నీకుంది. ఇందులో ఎవరికైనా మరణం లేదా? ఎవరికైనా నేను మరణించిన వాడు ఎవడున్నాడా? వి ఆల్ డై వన్ డే. వి ఆల్ మస్ట్ డై వన్ డే. మనందరం మరణిస్తాం. వాట్ ఈస్ నెక్స్ట్? మరణము తర్వాత తీర్పు. నోబడి కెన్ ఎస్కేప్ దట్. ఆ తీర్పు ఎలాగుంటుందండి అంటే వాని క్రియలను బట్టి. ఏంటి ఆ క్రియలు? నువ్వు చేస్తున్నావే, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే పాపం ఎరుగను అంటున్నావే, దేవుని యందు ప్రియులారా, అవన్నిటికీ కూడా అవన్నీ లెక్కించబడతాయి, అవన్నీ గణించబడతాయి. ఎవ్వరూ కూడా దేవుని సన్నిధి నుండి తప్పించుకోలేరు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కనుక మరి ఈ 2వ పాఠం ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారు ఈ మొదటి పట్టణం నుండి అంటే, దేవుని యందు ప్రియులారా ఆలకించండి. ఓకే, ఏంటండి అంటే వీ కెనాట్ డినై ద రెస్పాన్సిబిలిటీ. పాపము వ్యక్తిగత బాధ్యతను మనం వీళ్ళ మీద నెట్టేయకండి. ఎస్ లార్డ్ ఐ హ్యావ్ డన్, ఎస్ లార్డ్ ఐ హ్యావ్ సిన్డ్. అవును ప్రభువా నేను పాపిని, అవును ప్రభువా నేను పాపము కట్టుకున్నాను, అవును ప్రభువా నన్ను క్షమించండి. ఇది మనం చేయవలసినటువంటి పని దేవుని యందు ప్రియుల. ఈ 2 విషయాలు ఈ రోజున మనకు ప్రభు మొదటి పట్టణం నుండి తెలియచేస్తూ ఉన్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేషువా వందనం, యేషువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక గాస్పెల్ రీడింగ్, సువార్త పట్టణానికి వద్దాం. సువార్త పట్టణం మార్కు శుభవార్త 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 35 వచనాలు 15 వచనాలు చదువుకున్నాం కదా. అందులో ఒక 2 వచనాలు చూడండి దేవుని యందు ప్రియులారా. 20, 21 వచనాలు చదువుదాం. వారు ఇల్లు చేరగనే తిరిగి జనసమూహము గుమ్ముగూడినందున భోజనం చేయడానికి కూడా వారికి అవకాశం లేదు. ఓకే, ఆయన ఆప్తుల ఆ విషయం విని ఆయనకు మతి చెలించినదని, యేసు ప్రభునకు మతి చలించినదని అంటే పిచ్చివాడైపోయాడంట. యేసు ప్రభువుకు బుర్రపాడైపోయిందంట. యేసు ప్రభుకు మతి చలించినదని ప్రజలు అనుటచే ఆయన అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి. యేసు ప్రభుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు దేవుని యందు. ఇది ఒక రిజెక్షన్. 22వ వచనం చూడండి, ఇంకా ఏమంటారో. యెరూషలేము నుండి వచ్చినటువంటి ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదని. బెల్జబూలు అంటే దెయ్యములకు అధిపతి. ఓకే, బెల్జబూలు, లూసిఫర్ దెయ్యములకు అధిపతి. బెల్జబూలు పట్టినదని అనిరి.
పిశాచముల అధిపతి సహాయమున పిశాచముల అధిపతి సహాయమున ఆయన దెయ్యమును ఆయన వెళ్ళగొట్టుచున్నాడు. దెయ్యాలు వెడలగొట్టుచున్నారని ఆయన మీద నిందలు వేసిరి. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. జీసస్ ఫేస్డ్ రిజెక్షన్స్ ఇన్ లైఫ్. యేసు ప్రభు తిరస్కరణలు ఎన్నెన్నో ఎదుర్కొన్నారు. తిరస్కరణలు ఎన్నుకున్నారు. హూ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఎవరండి అత్యంత బలవంతుడు? ఈ లోకంలో ఎవడు అత్యంత బలవంతుడు అంటే బరువులు ఎత్తేవాడు కాదు. దేవుని యందు ప్రియులారా, కష్టాలను ఎదుర్కొనేవాడు, కష్టాలను ఎదిరించేవాడు, కష్టాలకు ఎదురుగా నిలిచేవాడు, ముఖ్యంగా తిరస్కరణలను, విమర్శలను ధైర్యముతో ఎదుర్కొనేవాడే అసలైనటువంటి బలవంతుడంట. బలవంతుడు అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒకానొక స్కూల్లో, జాగ్రత్తగా ఆలకించండి పిల్లలు, ఒకానొక స్కూల్లో కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటున్నారు. అబ్బాయిలు, అందరూ అబ్బాయిలు. ఈ అబ్బాయిలు ఏం చేస్తారు? చాలా గొప్పలు చెప్పుకుంటారు కదా. ఓకే, చాలా గొప్పలు. ఒరే మా నాన్న అయితే గొప్పలు చెప్పుకుంటారు కదా. అలా ఒకడు అందరూ గొప్పలు చెప్పుకుంటే ఒకడు వచ్చి, ఇదిగో మా నాన్న ఏంటో తెలుసా అన్నాడు. ఏంట్రా మీ నాన్న ఏంటి? మా నాన్న చాలా బలవంతుడు. అవునా? మా నాన్న అందరినీ కొట్టేయగలడు. ఆహా, వెరీ గుడ్. అందరినీ కొట్టేస్తాడు. అవును, ఎవరెవరినైతే కొట్టగలడో వాళ్ళందరి పేర్లు డైరీలో రాసుకున్నాడు. డైరీ, రెడ్ బుక్ లాగా డైరీలో రాసుకున్నాడు. ఓకే, అయితే ఇంకో విషయం, మీ అందరి నాన్నల పేర్లు మా నాన్న డైరీలో ఉన్నాయి. మా నాన్న మీ నాన్న అందరినీ కొట్టగలడు అన్నాడు. అలా అందరూ విని అవునా అనుకున్నారు, నిజం అనుకున్నారు. పాపం కుర్రవాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పినట్టున్నారు. ఆ రోజు సాయంత్రం పాపం ఇతనేమో హాయిగా ఇంట్లో ఉంటే ఎవడో కానీ టక్కా 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 తలుపు కొట్టాడు. ఈ జానీ అనే కుర్రవాడు వాళ్ళ నాన్నగారు ఎవరైతే గొప్పలు చెప్పాడో వచ్చాడు, తలుపు తీశాడు. ఆదుదాడు 6 అడుగులు ఎత్తు, ఎంతలా ఉన్నాడు. జానీ, వాళ్ళ నాన్న నువ్వేనా అన్నాడు. అవును నేనే అన్నాడు. నువ్వు చాలా బలవంతుడు అంట. ఓహో, ఈ నా మీద ఏదో అవును నేను చాలా బలవంతుడినే. నువ్వు అందరినీ కొట్టేస్తావంట. నేను ఎవరినైనా కొట్టేయగలను. వాళ్ళ పేర్లన్నీ డైరీలో రాసుకున్నావంట. యా, డైరీలో రాసుకున్నాను. నా పేరు కూడా ఉందా? మీ పేరు కూడా ఉంది అన్నాడట. అయితే రా చూసుకుందాం అని చెప్పి ఫీల్డ్ పట్టుకుని పైకి లేపేశాడు. నాన్న, అయ్యా ఒక్క నిమిషం ఆగండి, అంతెందుకు, వెరీ సింపుల్, ఆగండి అని చెప్పి లోపలికి వెళ్ళి డైరీలో మీ పేరు కొట్టేశాను. ఇప్పుడు మీరు లేరు, ఇప్పుడు మీరు నేను ఫైటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దారి మీరు వెళ్ళండి, నా దారి నేను వెళ్తానట. సింపుల్. ఓకే, దేవుని యందు ప్రియులారా, బలవంతులు, ధైర్యవంతులు అంటే ఒకరిని కొట్టేవాడో, ఒకరిని తిట్టేవాడో, ఒకరిని అధిగమించేవాడో, మాయలు చేసేవాడో, మోసాలు చేసేవాడో కాదు బలవంతుడంటే. బలవంతుడు ఎవడండి అంటే ఎవడైతే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటాడో, ఎదుర్కొనగలడో ఆయన యేసు ప్రభు. 1977వ సంవత్సరంలో ఒక టీవీ ఛానల్లో ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారంట. హూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో అందరికీ ఇన్విటేషన్. ఎవడైతే బలవంతుడో వాళ్ళందరూ రండి. ఒక ఛాలెంజ్ ఏంటంటే బోయింగ్ 747 ఒక పెద్ద విమానం. ఆ విమానానికి తాడు కడతారు, పళ్ళుతో లాగాలి. ఇది ఉంటుంది పళ్ళు. ఎవడైతే పళ్ళతో లాగి ముందుకు నడిపించగలుగుతాడో, కొంచెం తొయ్యగలుగుతాడో వాడే బలవంతుడని చెప్పేసి చేశారు. ఇలా రకరకాలుగా ప్రపంచంలో ఎవడ బలవంతుడని లెక్కలేసుకుంటూ ఉంటారు. బైబిల్లో ఎవడ బలవంతుడు? బైబిల్ మొత్తంలో ఎవడ బలవంతుడు? సంసోను కదా. యాక్చువల్లీ నాట్ సంసోను. ఎందుకంటే సంసోను తన జిత్తుని ఒక దెయ్యం ఒడిలో పెట్టాడు, ఢిల్లీలో ఒడిలో పెట్టాడు. కట్ చేతి బలవంతం పోయి. ఇంకేం బలవంతుడు? అసలైన బలవంతుడు దేవుని యందు ప్రియులారా మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు, మన యేసు ప్రభు. ఎవరైతే విమర్శలను ఎదుర్కొంటారో, తిరస్కరణను ఎదుర్కొంటారో, ధైర్యంతో ఎదుర్కొంటాడో వాడే బలవంతుడు. ఎవరైతే విమర్శలను తిరస్కరణ ధైర్యంతో స్వీకరిస్తారో, ఎవరైతే విమర్శలను తిరస్కరణ ధైర్యంతో జయిస్తారో వారే నిజమైన బలవంతులు దేవుని యందు ప్రియులారా. అండ్ దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ అని అన్నారు. ఈయనకు మతి స్థిమితం లేదు. 21వ వచనం. ఈయనకు బెల్జబూలు పట్టింది, దెయ్యం పట్టినాడు. 22వ వచనం. దేవుని యందు ప్రియులారా, అయినా సరే ప్రభు వాటిని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి
వాట్ అబౌట్ అస్? నీ జీవితంలో నీవు ఎప్పుడైనా తిరస్కరణలు ఎదుర్కొన్నావా? తిరస్కరణలు ఎదుర్కొన్నావా? ఓకే, తప్పు చేసి పాపము చేసి తిరస్కరణ ఎదుర్కొంటే అది నీ కర్మ, అది నువ్వు అనుభవించాలి, తప్పదు, నో డౌట్. కానీ ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా, ఒకవేళ నువ్వు కుటుంబ సభ్యుల దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, లేదా అధికారుల దగ్గర నువ్వు తిరస్కరణ ఎదుర్కొంటే, హౌ ఆర్ యూ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ వన్? ఎలా దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు? దాన్ని ఎలా నువ్వు జయించడానికి ప్రయత్నిస్తున్నావు? దాన్ని ఎలా స్వీకరిస్తూ ఉన్నావు? దేవుని యందు ప్రియులారా, ఓటమిని స్వీకరించగలగాలి, తిరస్కరణ స్వీకరించగలగాలి. నువ్వు ఎంతో కష్టపడి వంట వండుతావు, ఏం బాగలేదు అంటారు, ఇట్స్ ఓకే. కష్టపడి పని చేస్తావు, అస్సలు పని చేయడం లేదంటారు, ఇట్స్ ఓకే. ఎంతో మంచిగా ఉంటావు, నువ్వు దుర్మార్గుడు అంటారు, ఇట్స్ ఓకే. లోకములో ఎదురయ్యే తిరస్కరణలు, విమర్శలు ధైర్యంతో ఎదుర్కొనడం ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం మనందరికీ ఒక గొప్ప గుణపాఠం, గొప్ప పాఠం ప్రభు నేర్పుతున్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. దేవుని యందు, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీకంటే ముందు వెలసినటువంటి ప్రవక్తలను సైతము ప్రజలు ఇట్లే హింసించిరి. పరలోకమందు మీ ఆనందింపుడు, మహదానందపడు, ఏలైనా పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. ఈ లోకములో ప్రభు కోసం నువ్వు తిరస్కరణలు ఎదుర్కొంటున్నట్లయితే, దేవుని యందు ప్రియులారా, నీ జీవితంలో ఏ విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని ధైర్యంతో స్వీకరించండి, పిరికితనముతో వాటి నుంచి పారిపోకండి, భయపడకండి అని ప్రభు ఈ రోజున మనకు నేర్పుతున్నారు. అందులోనూ దేవుని కొరకు, స్వార్థ కొరకు, విశ్వాసము కొరకు ఒకవేళ నువ్వు ఇటువంటి విమర్శలు ఎదుర్కోగలిగితే అది ఇంకా మంచిది. పరలోకములో నీకంటూ ఒక బహుమానం తప్పక ఉంటుంది అంటూ ప్రభు మనకి ఈ రోజున ఈ సువిశేషపట్నం ద్వారా నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది సువార్త మనకు నేర్పుతున్న ఒక పాఠం. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరిది మార్కు శుభవార్త 3వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. 24, సైతానును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల అది నిలువబడలేదు. సైతానునే తిరస్కరించినచో అది ఎలా నిలవగలదు? నెక్స్ట్ 25వ వచనం, ఒక కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. 26వ వచనం, అట్లే సైతాను తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో అది కూడా సర్వనాశనమగును. దేవుని యందు డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి స్టాండ్. ఓకే, డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి స్టాండ్. ఇందులో 2000 సంవత్సరంలో జూన్ నెలలో టిమ్ సీవర్స్ ద ప్లెజెంట్ వ్యూవర్ అనే ఒక బులెటిన్, ఒక మాసపత్రికలు ఉంటాయి కదా, నెలకు ఒక పుస్తకం 15 రోజులు ఒకటి వస్తుంది, అటువంటిది అనమాట. ఒక బులెటిన్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ప్రచురింపబడిందంట. ఏంటో తెలుసా? ఒక చర్చ్ ఉన్నది, ఒక సంఘం. ఆ సంఘంకి సంఘం పెరిగిపోయింది, చర్చ్ సరిపోవడం లేదు. కనుక వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ చర్చ్ పడగొడేసి పెద్ద చర్చ్ కట్టుకుందాం అనుకున్నారు. గుడ్ ఐడియా. చర్చ్ పడగొడేశారు, పెద్ద చర్చ్ కట్టుకుంటా ఉన్నారు. దానికోసం లోన్లు, డొనేషన్లు, అప్పులు, ఎన్నెన్నో షూరిటీలు అన్నీ పెట్టి బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకొని మరీ బిల్డింగ్ కడుతున్నారు. పెద్ద బిల్డింగ్ 90% వర్క్ అయిపోయింది, 10% ఉంది, పెయింట్లు క్లీనింగే ఉంది, అంతే, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న సమస్య కాదు, చిన్న క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే పియానో, కీబోర్డ్, ఓకే, ఈ మ్యూజిక్ సిస్టమ్, ఈ సౌండ్ సిస్టమ్, ఈ గాయక బృందాన్ని ఎక్కడ పెడదామని. అంటే ఈస్ట్లో పెడదామా, వెస్ట్లో పెడదామా, సౌతా, నార్తా, ఎటువైపు పెడదామని. కొంతమంది అన్నారు ఈ పియానో అది ఇటుపక్క పెట్టాలి అని కొంతమంది. లేదు అటుపక్క అయితే వద్దు, మాకు దూరంగా ఇటుపక్క పెట్టండి అని వీళ్ళు. ఇలా ఏదో అంటారు కదా, వాన చిన్న చిరిగి పెద్ద చేట అయిందన్నట్టుగా
డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్లు అయిపోయాయి. డిస్కషను ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఆర్గ్యుమెంటు రిఫ్ట్, గొడవ అయిపోయింది. గొడవ పెద్ద గొడవలు అయిపోయి, తగువులు అయిపోయి ఏమైపోయిందంటే 2 ముక్కలుగా విడిపోయారు, 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ అంతా మేము వేరే చర్చి పెట్టేసుకుంటాం అని వేరే చర్చి పెట్టేసుకున్న దూరంగా వెళ్ళిపోయి ఒక గ్రూప్ అంతా మా మాట చెల్లలేదని. ఇంకో గ్రూప్ మాత్రం మిగిలింది, వీళ్ళకి ఇంత చర్చ అవసరంలే, అప్పులు తీర్చలేకపోతున్నారు, లోన్లు కట్టలేకపోతున్నారు, తిరిగి బ్యాంక్ వాడికి ఇచ్చేశారు. చర్చి లేకుండా వీళ్ళు, ఇంక పియోనా లేదు, పాటలు లేవు. ఇది నిజంగా జరిగిన సంఘటన దేవుని యందు ప్రియులారా 2000 సంవత్సరంలో. ఓకే, డివైడెడ్, ఒకవేళ విడిచి ఉంటే లేదంటే విభజన కలిగి ఉన్నట్లయితే మనం ఈ విధంగా ఒకరికొకరు, ఒకే కుటుంబం వారు మరొక కుటుంబంపై, సైతాను పైన, దేవుడి పైన ఎప్పుడు విరోధంగా ఉండరు. ఉంటే ఆ కుటుంబము నిలువలేదు కదా అంటున్నారు. ఇంకొక ఉదాహరణ, టెక్సస్, అమెరికాలో టెక్సస్ అనే ప్రాంతంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఒక చర్చ్ ఉన్నదంట. ఆ చర్చ్ నిండా గొడవలు, తగువులే ఎక్కువ. లాసూట్స్ అంటే లాయర్ కేసులు, కోర్టులో కేసులు వేసేసుకున్నాం, ఒకరి మీద ఒకడను. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ వచ్చి ఏంటి గొడవ, అసలు తగువు ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎప్పుడు అంట, ఒక గుడి పండక్కి లైన్గా కూర్చొని భోజనాలు చేస్తారు కదా, ఆ రోజు ఇంకా బఫే రాలేదేమో, లైన్గా కూర్చొని భోజనాలు చేస్తుంటే ఒక అతను, ఒక ముసలివాడికి, వాళ్ళు ఎక్కువ హ్యామ్, పంది లేదంటే గొర్రె పిల్ల ఇటువంటి తింటారు, బాగా తింటారు కదా మాంసం, కనుక ఒకడికేమో ఒక ముసలాయనికి చిన్న మొక్క వేసాడట, పక్కనే వాళ్ళ కొడుకున్నాడు, పెద్ద మొక్క వేసాడంట. ఓకే, ఈ చిన్న మొక్క వేసిన ముసలోడు వాళ్ళ కొడుకు వెళ్ళి చెప్పాడు. వాళ్ళ కొడుకు ఒక సంఘంలో, మా నాన్నకి ఇంత మొక్క వేస్తావా, నీ కొడుక్కి అంత పెద్ద మొక్క. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ రియల్, ఇట్ హ్యాపెన్. టెక్సస్ అనే ప్రాంతంలో దేవుని యందు ప్రియులారా న్యూస్లో వచ్చింది. కనుక ఆ గొడవ, అలా గొడవలు 2-3 కుటుంబాలుగా విడిపోయి సంఘం అంతా ప్రతి సంవత్సరము గొడవలే అలా కొనసాగుతూనే ఉంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ కేసులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టు కేసులు వేసుకొని జీవితం ముందుకు వెళ్తుందంట దేవుని. తర్వాత రోజుల్లో అది పూర్తిగా ఎత్తేయడం జరిగింది. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ దేవుని యందు ప్రియులారా. మన జీవితాలలో కూడా, మన కుటుంబాలలో కూడా, మన సంఘాలలో కూడా ఒక్కోసారి నాకు అర్థం కాదు, ఒక్కోసారి గురువులకి అర్థం కాదు, ఏంటి అంతా బాగానే ఉన్నారు కదా, ఏంటి గొడవలు అంటే, అది 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం వీళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి గొడవ. ఇప్పుడు వీళ్ళ కొడుకు కొట్టుకుంటారు, ఇక వీళ్ళ మనవడు కూడా కొట్టుకొని సావాల్సిందే. ఇటువంటి పరిస్థితులు మన సంఘాలలో ఉన్నాయా, మన మధ్యన ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, ఏ రాజ్యము దానికి అదే వ్యతిరేకంగా ఉండదు కదా, సైతానికి వ్యతిరేకంగా పోరాడదు కదా. అలాగా మరి బెల్జబూలు సహాయంతో నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నా అంటున్నారేంటి అని చెబుతూ ప్రభు ఎంతో మదనపడ్డారు, బాధపడ్డారు దేవుని యందు ప్రియులారా. ఈ రోజున మనం గుర్తుంచుకోవాలి, రిమెంబర్, ఇఫ్ వీఆర్ డివైడెడ్, వీఆర్ డివైడింగ్ క్రైస్ట్. మనము వేరుగా ఉంటే, అనైక్యతతో ఉంటే, గొడవలతో ఉంటే, తగాదాలతో ఉంటే, గ్రూపులుగా ఉంటే, పార్టీలుగా ఉంటే, చాలామందికి ఇష్టం 2-3 గ్రూపులు అయిపోతే బాగున్ను, సంఘం అంతా కలిసి ఉండకూడదు, అదొక ఆశ. దేవుని యందు ప్రియులారా, దేవుని కృప వలన ఈ సంఘాన్ని ప్రభు హేరాళంగా దీవించాలని కోరుతున్నాను. ఎల్లప్పుడూ కూడా కలిసిగట్టుగా ఒకే కుటుంబంగా మనం ఉండాలి. లేదు మేము విడిపోతాము అంటే నీకు అర్థమైందా, యేసు ప్రభుని 2 ముక్కలుగా చీల్చుతున్నట్లే. వీఆర్ బ్రేకింగ్ క్రైస్ట్, వీఆర్ కిల్లింగ్ క్రైస్ట్, వీఆర్ క్రూసిఫైయింగ్ క్రైస్ట్ వన్స్ అగైన్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. కనుక దేవుని యందు ప్రియులారా, ఐక్యతతో జీవించాలి, సమైక్యతతో జీవించాలి, అందరూ ఒకటిగా జీవించాలి. అది ఎప్పుడంటే ఒక కాపరి, ఒక మంద ఉండాలి. 10 మంది కాపర్లు ఉండకూడదు. ఒకే డ్రైవర్ ఉండాలి బస్సుకి. 2-3 తిప్పుదామంటే ఏమవుతుంది బస్సు? ఒక్కడే డ్రైవరు, ఒకడే తండ్రి, ఒక్కడే కాపరి. ఎవడికి వాడు కాపరులు, ఎవడికి వాడే స్టీరింగ్ తిప్పేస్తానంటే కుదరదు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కనుక చెట్టు చివరిగా మన ప్రభు చెప్తున్నారు, ఐక్యత కలిగి జీవించండి. అలా కలిగి జీవించకపోతే ప్రభు ఒక మాట చెప్పారు,
మార్కు శుభవార్త 3వ అధ్యాయం 28వ చూడండి. మానవుడు చేసిన ఏ తప్పైనా పలికిన ఏ ఏ దేవదూషణమైనా క్షమింపబడును, క్షమించబడుతుంది. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడికి నిత్యము పాపయుండును. దేవుని యందు ఒక్కసారి ఆగండి. పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు, చెప్పండి అందరూ. పవిత్రాత్మకు వ్యతిరేకముగా పాపము చేయువాడు క్షమింపబడడు. వన్స్ అగైన్, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పాపము చేయువాడు క్షమింపబడడు. ఇప్పుడు పవిత్రాత్మ వ్యతిరేకంగా పాపం ఏమిటి? టకటక 6 పాయింట్లు చెప్తాను. 6 పాపాలు గుర్తుంచుకోండి లేదా రాసుకోండి. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, దేవుని దయను మితిమీరి నమ్మి పాపములు కట్టుకొనుటకు తెగించుట. పాపము చేయడానికి తెగించుట. దేవుడు క్షమించేస్తాడులే కనుక నేను దొంగతనం చేస్తా, దేవుడు క్షమించేస్తాడులే కనుక నేను వ్యభిచారం చేస్తా, దేవుడు క్షమించేస్తాడులే నేను బూతి మాటలు మాట్లాడతా. దేవుని దయను మితిమీరి నమ్మి పాపములు చేయడానికి తెగించుట. 2, దేవుని దయ మీద అపనమ్మకం ఉండుట. కొంతమంది నన్ను దేవుడు క్షమించడు, నన్ను దేవుడు క్షమించలేడు, ఎందుకు నేను మహాఘోర పాపిని, నాకు వద్దులే పాప సంగీతం వద్దులే, నాకు గుడి వద్దులే, నాకు ప్రార్థన వద్దులే, నేను ఇలాగే వెళ్ళిపోతాను, ఎక్కడికి నరకానికి వెళ్ళిపోతాను, పర్వాలేదు నరకానికి వెళ్ళిపోతాను. దేవుని యందు ప్రియులారా, దేవుని దయ మీద అపనమ్మకం ఉండుట. 3వది, సత్యము తెలిసియు సాక్ష్యము పలుకుటకు విరోధించుట. నీకు తెలుసు నిజమేంటో, కానీ నువ్వు నాకెందుకు, ఆడేమైపోతే నాకెందుకు, వాడు అన్యాయంగా జైలుకి వెళ్ళిపోతే నాకెందుకు, అన్యాయంగా వాళ్ళందరూ అతను నిందిస్తే నాకెందుకు, నాకు తెలుసు నిజమేంటో అని నేను చెప్పను, నాకెందుకు వచ్చిన గొడవ. ఈ ధోరణి మనలో చాలా మందిలో ఉంది. నాకెందుకు వచ్చిన గొడవ, సత్యం తెలిసి కూడా నోరి మాట్లాడం. 4వది, పరుల జ్ఞాన మేలుడు చూసి అసూయపడుట. పరుల జ్ఞాన మేలుడు చూసి అసూయపడుట. ఉదాహరణకి, నువ్వు ఎప్పటి నుంచో ఉంటున్నావు ఈ చర్చిలో, ఈ సంఘంలో, ఎవరో కొత్తగా వచ్చి ఉండొచ్చు, పోయిన వారమో పోయిన నెలలో, వచ్చిన వెంటనే ఒక పాట పాడాడు, ఒక పట్టణం చదివాడు, చూస్తూ ఉండగలవా? కొత్తలు ఆడిపోతుంది, రక్తం మరిగిపోతుంటుంది కదా. ఎందుకని? అసూయ. నేను తప్ప ఇంకెవడో ఉండకూడదు ఇక్కడ, నేను తప్ప ఎవడో పట్టణం చదవకూడదు, నేను తప్ప ఎవడో పాటలు పాడకూడదు, నేను తప్ప ఎవడో పెద్దరెక్కం చేయకూడదు, నేను తప్ప ఎవడు. దేవుని యందు ప్రియులారా, పరుల ఆత్మీయ మేలుడు చూసి అసూయ పడుతున్నావంటే పవిత్రాత్మకు వ్యతిరేకమైన పాపం ప్రభు నిన్ను క్షమించడంట. 4వది దేవుని యందు 5వది దేవుని యందు ప్రియులారా, పాపపు స్థితిలో మూర్ఖముగా ఉండడు. పాపం చేస్తున్నావు, నీ మనసులో దేవుడు చెప్తున్నాడు, అయ్యా పాపము చెయ్యకు, వద్దు వద్దు, పర్లేదులే, మూర్ఖముగా ఉండుట. నేను ఇంతే. చాలాసార్లు గ్రామాల్లో పూజ ఉంటుంది, ఉపదేశం వేశారో నాలంటాడు ఎవడో మెసేజ్లు పెడతాడు, మెసేజ్ చూస్తావు, పూజ ఉంది, ఫాదర్ గారు వస్తున్నారు, గుడి తలుపులు తెరిచారు, నా ఇంటి పక్కోళ్ళు ఎదురింటి అందరూ గుడికి వెళ్తున్నారు, అయినా నేను వెళ్ళను. పాపము చేతిలో మూర్ఖముగా ఉండుట. గ్రామాలకి బస్సు పంపిస్తాం ఒక్కొక్కసారి, దూరం కదా 15 కిలోమీటర్లు రాలేరు అని చెప్పేసి 15 బస్సు పంపిస్తే 3 రోజుల కోటాలు, మనందరం హైదరాబాదు, మనందరం మొత్తంగా కోటా వెళ్ళాలి కోటాలకి, కానీ అంత దూరం మనం వెళ్ళలేం. వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అందరూ ప్రార్థనకి రండి అయ్యా అంటే, ఈరోజు వద్దులే రేపు వెళ్దాం. నువ్వు వెళ్ళకపోగా 10 మందిని చెడగొట్టే కుతంత్రం, కుట్రలు పన్నే కుట్రదారులు, పాపిష్టి వాళ్ళు మన మధ్యన లేరా? దేవుని యందు ప్రియులారా ఉన్నారు. నాకు తెలుసు 1%, దేవునికి తెలుసు 100%. బస్సు వెళ్తే ఖాళీగా వచ్చిన బస్సులు సందర్భాలు ఉన్నాయి. అంటే పాపము చేయడంలో మూర్ఖముగా ఉండుట. దేవుని యందు ప్రియులారా, ఇక 6వది, పాపపు స్థితిలో మనస్తాప అనుగ్రహమును తిరస్కరించేది. ఎవరో వచ్చి అయ్యా పశ్చాత్తాపడు, ప్రభుని క్షమాపణ అడుగు అంటే, చూడండి అక్కడ యేసు ప్రభు ఎడమ వైపున ఉన్నవాడు, కుడి వైపున ఉన్నవాడు పశ్చాత్తాపడుతున్నాడు. వాడిని చూసైనా పశ్చాత్తాపడాలి కదా. లేదు నేను పశ్చాత్తాపడను. ఓ యేసు నువ్వు విడిపించుకో, నన్ను విడిపించేయి. పశ్చాత్తాపం మాత్రం పడరు.
ఈ పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేక్తమైనటువంటి పాపములు. దేవుని యందు ప్రియులు, ఈ రోజున మొదటి పట్టణము నుంచి 2 పాఠాలు నేర్చుకున్నాం. సువిశేష పట్టణం నుంచి 2 పాఠాలు నేర్చుకున్నాం. చిట్ట చివరిగా పవిత్రాత్మ వ్యతిరేక్తమైన పాపాలు కూడా మనం నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ మనసులో పదిలిపరుచుకుంటూ మన అనుదిన జీవితంలో పాటిస్తూ ప్రభునికి ప్రీతికరంగా జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.